హాయ్ ఫ్రెండ్స్, నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, నాకు చాలా ఇష్టమైన వీడియోస్లో ఇది కూడా ఒకటి చేరుతుంది. ఎందుకంటే నేను మీ అందరితోనూ ఎప్పుడు వెస్ట్ గోదావరి అని చెప్తాను కదా. బట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అది ఎలా ఉంటుంది, ఆ ప్రకృతి ఎలా ఉంటుంది, అది 2-3 వీడియోల్లో ఎక్కడైనా తోటలు చూపించాను. కానీ మొత్తం ఇలాగా రోడ్స్లో ట్రావెల్ చేస్తూ ఎలా ఉంటుందో ఎప్పుడు షేర్ చేయలేదు కదా. సో ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాను. అది చిన్న పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది. ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేటప్పుడు, అండ్ మా ఊరు కూడా ఒక పల్లెటూరునే. సో అటు సైడ్ ఉన్నటువంటి రోడ్లు కానీ, ఆ రోడ్డు పక్కన అటు ఇటు అన్ని పొలాలే. చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు వెళ్ళే రోడ్లో పొలాలు ఉంటాయి, బట్ ట్రాఫిక్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది షార్ట్ కట్ అనమాట. అది రోడ్లు అవి బాగాలేదని ఇంకొక రోడ్లో వచ్చాము. అసలు ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. అంటే పొలం రోడ్లు కొంచెం ఇబ్బంది పడ్డా అటు సైడ్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ప్రకృతి అదంతా కూడా మొత్తం ఎటు చూసిన గ్రీన్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ ఊరు వెళ్ళినప్పుడు. అదంతా కూడా బేసిక్గా నేను నేచర్ లవర్ని కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు ఎవరితో మాట్లాడకుండా అలా అనమాట. ఇప్పుడైతే అదంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే ఎంజాయ్ చేయడం మానేసి వీడియో షూట్ చేసుకున్నాను. ఓకే, ఏం కాదు. అక్కడికి వెళ్ళి ఏం చేసాం ఇది ఏది షేర్ చేయను. నేను జస్ట్ జర్నీ మాత్రం చూపిస్తాను. అంటే అక్కడ ఆ రోడ్లు, ఆ పొలాలు మాత్రం ఎలా ఉన్నాయి మాత్రం చూపిస్తాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి చూసే అదృష్టం అందరికీ దక్కదు. సో పల్లెటూరులో పెరిగినటువంటి వాళ్ళకి ఇది కామన్, బట్ సిటీ ఎన్విరాన్మెంట్కి, ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు పర్సనల్గా ఇలాంటి ఎన్విరాన్మెంట్లు అంటే చాలా ఇష్టం. సో చూస్తున్నారు కదా, అదన్నీ కూడా అరటి తోటలు. అండ్ పక్కన ఇంకా ఏవేవో వరి ఏమో ఇప్పుడు అయిపోయింది. ప్యాడీ, ఆ వాటర్ అది ఉంది కదా ఫీల్డ్స్ మధ్యలో, అదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ మళ్ళీ వరి ప్యాడీ వేయడం కోసం ఆ ఫీల్డ్స్ని రెడీ చేస్తున్నారు. అందుకని ఫుల్గా వాటర్ పెట్టేసి ఉంచారనమాట. మధ్య మధ్యలో చెరువులు. చాలా బాగుంది. ఇదేంటంటే అక్కడ 6 వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 6 వే ఏదో పడింది, రోడ్ ఏదో వేస్తున్నారు. సో అందుకని సగం అయ్యింది, ఇంకా అవ్వలేదు, పూర్తిగా కంప్లీట్ కాలేదు. అది ఇంకా ఆ రోడ్లు పనిలో ఉన్నారు వాళ్ళు. సో రోడ్స్ రెడీ అయినాయి. మేము వెళ్ళేటువంటి రోడ్ అయితే రెడీ అయింది. చాలా బాగుంది రోడ్ అది. జనరల్గా అయితే రోడ్లన్నీ పాడైపోయి జర్నీ అంటే విసుకొచ్చేలా తయారైంది. అసలు ఈ కరోనా టైంలో జర్నీ చేసి చాలా రోజులైంది. మేమైతే అసలు బయటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. కరోనా ఒక పక్క అయితే, ఇంకొక పక్క రోడ్లు బాగోక చాలా జర్నీలు స్కిప్ చేసేసాం మేము. నేను బయటికి వెళ్ళి చాలా రోజులైంది. నాకైతే చాలా చాలా రిలాక్సింగ్ అనిపించింది అనమాట. జస్ట్ నాకు వెళ్ళాల్సిన పని లేదు, బట్ మా మమ్మీ డాడీ వెళ్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని అంతే. సో చూస్తున్నారుగా పొలాలు అవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేసరికి మనం ఆ వరి పంట అదంతా కూడా వేసేస్తారు. ఆ ఫుల్ గ్రీన్గా ఉంది చూడండి నా లెఫ్ట్ సైడు, మీకు రోడ్కి లెఫ్ట్ సైడ్లో అక్కడ అదంతా కూడా ప్యాడీకి సంబంధించినటువంటి నారుమళ్ళు అనమాట. నారు పోసుకున్నారు. ఇంకా తోటలు అవే తీసుకెళ్ళి మొత్తం పొలం అంతా కూడా నాటుతారు. వీలు కుదిరితే ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తాను. వరి నాటడం అదంతా చాలా బాగుంటుందంట. సారీ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది వరి నాట్లు వేయడం. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి కావాలంటే చూడండి. బాగుంటుంది. అన్ని తోటలు వేయడం డిఫరెంట్గా ఉంటుంది, ప్యాడీ నాటడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం వాటర్లోనే అది నాటుతారనమాట. అండ్ అవన్నీ కూడా చెరుకు తోటలు, మళ్ళీ షుగర్ కేన్ అనమాట. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేయంట, బట్ ఇప్పుడు కొంచెం వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్కి వాటికి ఇబ్బంది అవుతుందనో ఎందుకు ఫార్మర్స్ వాటిని షుగర్ కేన్ పంట వేయట్లేదు. ఇవన్నీ టెంపుల్స్ అక్కడక్కడ చిన్న చిన్నవి, అవి కూడా యాడ్ చేశాను, మీకు చూపిస్తున్నాను.
చూడండి ఎంత ప్లెజెంట్ ఫీల్, ఆ ట్రాక్టర్స్ అవన్నీ. ఈసారి దుక్కి దున్నటం అవి కూడా చూపిస్తాను మీకు. అవి మా పొలంలో వేసినప్పుడు, తోటలు అవి వేసినప్పుడు దున్నడం ఇవన్నీ కూడా షూట్ చేసి చూపిస్తాను మీకు. అది కూడా భలే ఉంటాయి. అంటే జనరల్గా తెలిసిన వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది, బట్ చూడని వాళ్ళకి డిఫరెంట్ టాస్క్ లాగా బాగుంటాయి. ఇటు సైడ్ అంతా ఎన్విరాన్మెంట్. మనం నేచర్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చూడండి చెరువు. ఏం లేదు, ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. జస్ట్ నేను అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మా పిన్ని వాళ్ళది 6 కిలోమీటర్స్ దూరం అంతే గోదావరి రివర్కి, అంటే దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు వీలు కుదిరితే ఆ గోదావరి రివర్ అవన్నీ కూడా ఒకసారి ఒక వీడియో షూట్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, బట్ ఛానల్ స్టార్ట్ చేశాక జర్నీస్ చాలా తగ్గిపోయాయి అని చెప్పాలి. మాకు మా పిన్ని వాళ్ళ ఊరికి 30 కిలోమీటర్స్ అంతే. 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే డిస్టెన్స్. వాళ్ళకి గోదావరి రివర్కి ఇంకా చాలా దగ్గర అనమాట. వాళ్ళకి 6 కిలోమీటర్స్ ఉంటుంది. కొవ్వూరు గోస్పాద క్షేత్రాలు అవన్నీ అక్కడ ఉంటాయి, అవి చూపిస్తాను.